నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక గుంటూరులో అయితే నేను చాలా చేంజ్ చూస్తున్నాను. ఈ పార్క్ నేను కృష్ణనగర్ పార్క్ అయితే మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడో 10 ఏళ్ళుగా ఉంటున్నాం ఇక్కడ. ఈ మధ్య నేను వచ్చిన తర్వాత ఈ పార్క్ లో నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను. ఇక్కడ అందరికి వృద్ధులకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి మనకి స్లైడ్స్ కానీ ఉయ్యాలలు కానీ అన్ని ఉన్నాయి. ఇట్లానే నాకు రోడ్లు కూడా అన్ని చోట్ల చెక్క సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. కానీ అట్లానే అన్ని చోట్ల అలానే వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఇట్లానే బాగా చేస్తున్నారు. అట్లానే మహిళలకి కానీ వృద్ధులకి కానీ పిల్లలకి కానీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. అవి కాకుండా మళ్ళీ రేషన్లు కూడా వస్తున్నాయి. తల్లికి వందనం ఇది ఇచ్చేది కూడా అన్ని చాలా బాగున్నాయి. నాకు ఇది ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నారా లోకేష్ గారు ఇది తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్తో పాటు సరి సమానంగా వాళ్ళు కూడా మంచి బట్టలు కానీ చదువుకునే విధానం కానీ అంతా మారింది. అలా ఎప్పుడు కూడా చదువులో భేదం లేకుండా అందరూ ఒకటే, చదువు దగ్గర అందరూ ఒకటే అని చూపించిన ఇది ఈ అభివృద్ధి అనేది చాలా ప్రోత్సహించేది. అది చాలా నచ్చింది, బాగుంది. ఈ సంవత్సరంలో అయితే ఎట్లయితే చేశారో వచ్చే 4 సంవత్సరాల్లో కూడా అట్లానే చేసి మళ్ళీ ఇంకోసారి కూడా తెలుగుదేశం మళ్ళీ పైన వస్తుంది అని అనుకుంటున్నాను. ఇట్లా వాళ్ళ నమ్మకం ఉంది, వీళ్ళు చేస్తున్నారు.